నమస్తే అండి అందరికీ. అలా వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చేసాయో లేదో అప్పుడే మేము అమ్మేస్తామండి, మాకు కావాలి అమౌంట్ అని చాలా మంది అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అండ్ అట్ ద సేమ్ టైం స్టేకింగ్ వెస్టింగ్ మా దగ్గర ఇన్ని ఉన్నాయండి, మేము ఏం చేసుకుంటే బాగుంటుంది, మాకు ఒక గైడ్ లైన్స్ అయితే ఇవ్వండి అనే వాళ్ళకి కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ముందే చెప్తున్నాను, వీడియో లెంతీగా ఉంటుంది, మీరు మాత్రం అరుణ టెక్ ఇన్ఫోలో అయితే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను నోట్స్లో కూడా మెన్షన్ చేశాను కొన్ని పాయింట్స్, మీకు అది కూడా చూపిస్తాను అనమాట. ఏమైతే మెన్షన్ చేశాను, ఏమొస్తాయి, ఎలా వస్తుంది, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది క్లియర్గా క్లారిటీగా చెప్తాను. కాబట్టి ఇప్పుడే చెప్తున్నానండి, దయచేసి వీడియోని సేవ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, అండ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి, అండ్ ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. ఈ సపోర్ట్ ఎంతో కొంత మీ సపోర్ట్ అనేది ఉంటుంటే నేను ఇంకా మంచి వీడియోస్ అయితే చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ పాయింట్లోకి వచ్చేద్దామండి. సో ఇప్పుడు ఎవరు కూడా మనీ కావాలని చెప్పేసి ఎంతకో అంతకి మీరైతే ఐటీఎల్ని, మీ వెరిఫైడ్ ఐటీఎల్జీని మీరు 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక్క ఐటీఎల్ వస్తుందండి. మీరు పొరపాటున కూడా $1 కమ్మేయడాలు అలా చేయకండి, ఓకే? లాకింగ్ కానీ వెస్టింగ్ కానీ మీరు పెట్టుకోకపోతే 160 వెరిఫైడ్ ఐటీఎల్జీకి ఒక్క ఐటీఎల్ అంటే చాలా తక్కువ. కానీ చాలా మంది మాకు మనీ అవసరం ఉంది అనుకున్న వాళ్ళు $10 తక్కువ మాత్రం అమ్మకండి. ఇది క్లియర్ కట్గా చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండియాలో యూజర్స్ ఎక్కువ మంది ఉన్నారు, మన దగ్గరే ఎక్కువ ఐటీఎల్జీ ఉన్నాయి, వెరిఫైడ్ ఐటీఎల్జీ. సో ఇప్పుడు వేరే కంట్రీ వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకోవాలి, ఎంతో కొంత తీసుకోవాలని ప్లాన్ చేస్తారు. సో వేరే ఏదో లింకులు పంపించినా కూడా మీరు క్లిక్ చేయకండి. పర్సన్ మీకు తెలిసి ఉండాలి, నమ్మకం వస్తుంది అనుకుంటేనే చేయండి తప్పితే, లేకపోతే అసలు నమ్మొద్దు. లేదంటే పర్సన్ దగ్గరికి వచ్చే మీరు మీ ఐటీఎల్జీని ఇచ్చి మీరు వాళ్ళ వ్యాలెట్లోకి ఇచ్చి తర్వాత మీరు తీసుకునే అమౌంట్ అయితే తీసుకోండి. సో ఇదైతే క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఇంకొక విషయం, మీరు మాకు ఇన్ని వచ్చాయండి, ఇన్నిట్లో మేము ఏం చేయాలి, ఎలా స్టేకింగ్ చేయాలి, ఎన్ని మంత్స్ స్టేకింగ్ పెట్టుకోవాలి, అసలు వెస్టింగ్ పెట్టుకోవడం వల్ల యూజ్ ఏంటి, యూజ్ ఉందా లేదా, ఇలా అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు. అది ఒకసారి మీకు స్క్రీన్ అంటే కెమెరాను ఆన్ చేసి మీకు బ్యాక్ కెమెరా ఒకసారి నేను రాజుని మెన్షన్ చేసింది అంతా కూడా క్లియర్గా చూపిస్తాను. దయచేసి అంతా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఏదైనా ఇందులో కూడా అర్థం కాకపోతే నాకు కామెంట్లు అయితే తెలియజేయండి, ఓకే? ఇప్పుడు నా దగ్గర అండి టోటల్గా నా దగ్గర ఉన్నవి 3,50,000 ఉన్నాయండి. దాంట్లో మొన్న మనకి ఇచ్చినవి ఎన్ని అని అంటే, స్నాప్షాట్లో చూపించినవి ఎన్ని అని అంటే 2,23,000 చూపించినాయండి. సో అంటే ఏంటి అర్థం అంటే, మనకి ఎప్పటికైనా సరే ఈ వెరిఫైడ్ ఐటీఎల్జీ అయిపోయినాయి ఇవన్నీ. ఈ 3,50,000లోంచి 2,23,000 నాకు వెరిఫైడ్ ఐటీఎల్జీగా కన్వర్ట్ చేసేసారు. కానీ నాకు ఇప్పుడు రిలీజ్ చేసింది ఎంత అంటే 33,000 మాత్రమే. అవి వ్యాలెట్లోకి రిలీజ్ చేశారు. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారండి, మిగతావి ఎప్పుడు ఇస్తారు అని అంటే, అవి మనకి మంత్ వారీగా ఇస్తారనమాట, కంపల్సరీ వస్తాయి. సో అప్పుడు కనుక మీరు ఏవైతే మనకి ఇచ్చారో ఈ 2,23,000 మొత్తం తీసేస్తే మీకు 3,50,000 నుంచి మీకు కొంచెం రిడక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. లాస్ట్కి ఇన్నైతే వస్తాయి. ఎలాగో మనం మైనింగ్ చేస్తాం, మళ్ళీ రిఫరల్స్ చేసుకుంటాం, మంచిగా చేసుకోవడం వల్ల ఇక్కడ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎప్పుడు అని అంటే, ఈ మిగిలినవన్నీ మనకి మైగ్రేషన్ 2 అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైతే లిస్ట్ అవుతుందో 1 year కి లిస్ట్ అవుతుంది అప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఓకే? సో ఇవి మనకు వచ్చేసాయి. ఇదంతా క్లియర్ అండి. నెక్స్ట్, ఇప్పుడు ఏవైతే నాకు వెరిఫైడ్ ఐటీఎల్జీ వచ్చాయో అవి నేనేం చేయాలనుకుంటున్నాను అంటే, 33,000లో 30,000 మాత్రం లాకింగ్ స్టేకింగ్ చేయాలనుకుంటున్నాను. స్టేకింగ్ ఎన్ని ఇయర్స్ పెట్టాలనుకుంటున్నాను అంటే 6. సో నేనేం చేస్తున్నానంటే, వచ్చిన 33,000లో 3,000 అయితే నేను మార్కెట్లో ఎవరైనా అడిగినా ఇవ్వడానికి, కొనడానికి ఉంచేసి మిగతా 30,000 ఏం చేస్తున్నానంటే, నేను ఒక 60 months 5 years పెట్టుకుంటాను. 2030కి నాకైతే ఈ లాక్ పీరియడ్ అయిపోతుంది. సో అప్పుడు రిలీజ్ అవుతాయి. ఎంత రిలీజ్ అవుతాయి అని అంటే 6,000 రిలీజ్ అవుతాయి అనమాట. మేబీ మీకు వెస్టింగ్ కూడా పెట్టుకోవడం వల్ల మీకు ఇంకొక 2,000 యాడ్ అవ్వచ్చు. కానీ అవి ఎలా యాడ్ అవుతాయి అని అంటే 2031 నుంచి ఇంకా వస్తూ ఉంటాయి అనమాట. మంత్లీ 2032, 33 ఇట్లా ఒక కొన్ని మంత్స్ వరకు, అంటే కొన్ని ఇయర్స్ వరకు యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. మంత్లీ కొన్ని ఇయర్స్ వరకు వస్తూ ఉంటాయి. అది వెస్టింగ్ అనమాట. సో అందుకే నేను ఇప్పుడు ఈ వెస్టింగ్లోకి వెళ్తే ఏమవుతుందంటే, మనకి ఎంత గ్యాప్ పీరియడ్లో రావాలని అంత గ్యాప్ తీసుకుంటూ మంత్లీ కొంత రివార్డ్స్ ఇస్తూ ఉంటుంది. దానికన్నా బెటర్ నేను ఓన్లీ స్టేకింగ్కి వెళ్తే బెటర్ అని అనుకున్నానండి. సో నెక్స్ట్ విషయం ఏంటంటే, నేను ఇక్కడ రాశాను చూడండి, మినిమం 5 years తర్వాత ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి, ఒకవేళ ఈ 30,000కి రాశాను, ఇలా 6,000 ఉంటే, ఇలా గనక ఉంటే కనుక ప్రైజ్ మినిమం నేను చెప్తుంది మీకు ఇన్నైతే వస్తాయి. ఈ వీటిని మళ్ళీ మనము 100 rupees కనుక ఉంటే కనుక మనం క్యాలిక్యులేట్ చేస్తే ఇక్కడైతే 1,20,00,000 వరకు అయితే కనపడుతుంది. చూసారా, ఇది మినిమంలో మినిమం. నేను మనకు ఉన్న మొత్తంలో 2 lakhs కదా, 2,23,000లో ఒకవేళ ఈ 30 తర్వాత మిగిలినవి ఏదైనా సరే, నేను ఈ 1,20,000 కదా, సో సారీ 1,90,000 కదా. సో నేను ఏమైనా ఒక 2 lakhs వరకు పెట్టుకుందాం అనుకున్నానండి. 1 lakhకి 5 years పెట్టుకుంటానండి, ఇంకొక 1 lakhని 4 years పెట్టుకుంటాను. ఓన్లీ స్టేకింగే పెట్టుకుంటాను. కొంతమంది అనొచ్చు, ఇక్కడ ఎన్నో వస్తున్నాయి చూస్తున్నారు కదా, 20K వస్తాయి అనమాట. 20,000 ఐటీఎల్ వస్తాయి అనమాట, వెరిఫైడ్ ఐటీఎల్. ఇది 4 yearsకి, ఇది 5 yearsకి. 1 అయితే 4, 1 ఏమో 5. కొంతమంది అంటున్నారు, ఏంటండి మీరు స్టేకింగ్ అని చెప్తున్నారు, మేము ఈ స్టేకింగ్ పెట్టాము, అసలు లాకింగే చేయము, మేము ఓన్లీ వెస్టింగ్ పెట్టుకుంటామంటారు. వెస్టింగ్ కనుక పెట్టుకుంటే కనుక, మీరు ఫర్ ఎగ్జాంపుల్ 1 year పెట్టుకుంటే కనుక 1 year లోపే ఎంత కావాలి మంత్లీ కొంచెంగా రిలీజ్ అవుతూ ఉంటాయి అనమాట. ఇంకొక 1 year లోపు మొత్తం వచ్చేస్తాయి. అది వెస్టింగ్ ఒకటే పెట్టుకుంటే.
సో తర్వాత ఇలా అయితే ఉన్నాయండి. మనకు వచ్చేదానికి ఇంత మినిమం ఇంత వేసుకున్నా కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఎలా ఉందో 1 crore 1 కోటి ఎలా కనపడుతుంది, ఇక్కడ 4 కోట్లు కనపడుతున్నాయి చూసారా. తక్కువలో చూసుకున్నా కూడా మీకు ఎంత లేదన్నా కూడా ఇక్కడ మంచిగానే మనకి ప్రాఫిట్ వస్తుంది. మీరు అనుకోవచ్చు ఇదంతా బాగానే ఉందండి, మరి ఇదేంటి లాస్ట్కి మనకి ఏదైతే మిగులుతాయో వీటికి మళ్ళీ మైనింగ్ చేయడం వల్ల మళ్ళీ మనకి యాడ్ అవుతూ ఉంటాయి కదా, అవి మాత్రం మనకి ఎప్పుడైతే పబ్లిక్ లిస్టింగ్ అవుతూ వస్తుందో అప్పటికప్పుడే మనమైతే సెల్ అండ్ బై చేసుకోవచ్చు అప్పుడు ప్రైస్ని బట్టి. ఇప్పుడు నేను రీనా మ్యామ్ కూడా మెసేజ్ పెట్టాను, ఇంకా యాక్టివ్గా ఉన్న యూజర్స్కి, హెల్త్ మెట్రిక్స్ అన్నీ ఫాలో అయిన యూజర్స్కి ఇంకా ఎందుకు కేవైసీ రావట్లేదు, దాని గురించి ఏదైనా ఒక ఫామ్ ఉంటే కనుక అంబాసిడర్స్కి ఒక ఫామ్ ఉందన్నారు, అందుకనే వీళ్ళకి కూడా యూజర్స్ కూడా ఫామ్ ఉంటే కనుక నాకు ఇవ్వండి మేడం, ఏదో ఒకటి చేయండి, డూ సంథింగ్ అని అయితే పెట్టాను మేడంకి. మేడం రిప్లై ఇచ్చిన దాన్ని బట్టి డెఫినెట్గా కూడా ఎవరికైతే కేవైసీలు అవ్వలేదో వాళ్ళందరికీ అయ్యేలాగా నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నానండి. దయచేసి వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి మన ఛానల్ ఫాలో కాకపోతే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.